దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ధన్యులు, మీకు మేలు కలుగునట్ట. ఎలా మీరు ధన్యులు? ఏ విధంగా మీకు మేలు కలుగుతుంది? వాక్యం సెలవిస్తా ఉంది కదా. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. సహోదరులారా, మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఏమండి? మీరు మేలు చేయటలో విసుకవద్దు. నీ ఎదుటివాడు నిన్ను శ్రమ పెట్టాడేమో, నిన్ను కష్టపెట్టాడేమో, శ్రమల పాలు చేశాడేమో, నిందలు అవమానాలు తీసుకొచ్చి ఉన్నాడేమో, ఏ మేలు కూడా చేయకుండా నిన్ను కృంగతీసి ఉన్నాడు కావచ్చు. అయినను నీవు మాత్రము నీ ఎదుట వారికి మేలు చేయటలో విసుకవద్దు. ఎప్పుడైతే నువ్వు విసుక్కోకుండా నీ శత్రువులను ప్రేమిస్తావో, నీ ఎదుటి వారిని ప్రేమిస్తావో, నీ సహోదరులను కూడా ప్రేమిస్తావో, వారికి మేలు చేస్తావో, అనగా నీకు చాతనైనంత సహాయము నువ్వు వారికి చేస్తావో, అప్పుడు నీవు ధన్యుడవి, నీకు మేలు కలుగును. వాక్యం సెలవిస్తా ఉంది చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి మాట! ప్రార్థన చేయడం ఒక మేలు, వారి నిమిత్తమే నువ్వు మొరపెట్టడం అనేది ఒక మేలు, దేవుని సన్నిధానములో నువ్వు గోజారడం అనేది కూడా అదొక మేలు. దేవుని బిడ్డలారా, వారికి కలిగిన మేలును బట్టి కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది కూడా అదొక రకమైనటువంటి వారికి మేలు చేసినట్లయితే, ఇలా నీవు విసుకక నువ్వు మేలు చేసిన రీతిగా నువ్వు ఉన్నట్లయితే నీవు ధన్యుడవి, ధన్యురాలివి. నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. దేవుని బిడ్డారా, ఎవరిని విసుక్కోకు. నాకేంటి, వాళ్ళ గురించి నాకెందుకు అనే మాట నీ నోట రానియకు. సాధ్యమైనంత వరకు నువ్వు వారి నిమిత్తమే మొరపెట్టు, వారి నిమిత్తమే నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు మేలు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని బిడ్డరా, అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడును రాడు. ఎస్, నీవెప్పుడైతే నీ సహోదరుల నిమిత్తమే, నీ యొక్క పొరుగు వారి గురించి నువ్వు మొరపెడతావో, ప్రార్థన చేస్తావో, దేవుడు నీకు తోడై ఉంటాడట. నీకు హాని చేటకు నీ మీదకి ఎవడు కూడా రాడు అట. ఎంత అద్భుతమైనటువంటి మేలండి! నీకు దేవుడు తోడై ఉండడం అనేది ఎంత ధన్యకరమైనటువంటి స్థితి. దేవుడే నీకు తోడున్నప్పుడు ఏది కూడా నీ మీదికి రాదు, ఏది కూడా నీకు హాని చేయదు. అలా హాని చేయకుండా ఉండాలంటే నీ సహోదరుల నిమిత్తమై మేలు చేయటంలో నీవు విసుకవద్దు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట! నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయి, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశము కొరకు ప్రార్థన చేయి. వ్యర్థుడు అనేవాడు, నిన్ను నాశనము చేసేటటువంటి వాడు నీ ఇంటిలో ఉండడు, నీలో ఉండడు, వాడే నాశనం అయిపోతాడట. ఆ రీతిగా దేవుడు నీకు తోడయుండి నీకు మేలు చేస్తానంటూ ఉన్నాడు. అంతేకాదు 128వ కీర్తన 2వ వచనంలో కూడా వాక్యం ఈ రీతిగా ఉంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. కష్టం చేస్తున్నారు కానీ అనుభవించేటటువంటి స్థితి లేకుండా పోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు అని చెప్పేసి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ధన్యకరమైనటువంటి స్థితి, ఎంత మేలుకరమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కేవలము నీవు ప్రార్థన చేయడము వలనే. నువ్వు హృదయపూర్వకంగా నీ తోటి వారి కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలును చేస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, విసుక్కోకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఇది కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, రాజుల 1వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనములో, ఇప్పుడు శత్రువు ఒక్కడును లేకుండాను, అపాయమేమీ కలగకుండాను,
నా దేవుడిని యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఎంత మేలండి, ఎంత ధన్యకరమైనటువంటి స్థితి. నలుదిశలకు కూడా నీకు ఆయన నెమ్మదిని కలగజేశాడు. ఎవరిని బట్టి నీకు నెమ్మది లేకుండా పోతుందో, ఏ స్థితిని బట్టి నీకు నెమ్మది లేకుండా పోతుందో, ఏ పనిని బట్టి నీకు నెమ్మది లేకుండా పోతుందో, కానీ నలుదిశల నుండి కూడా ఆయన నీకు నెమ్మది కలగజేస్తా అంటున్నాడు. నీ పొరుగు వారి నిమిత్తమై నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, నలుదిశల్లో కూడా నీకు ఆయన నెమ్మది కలగజేస్తున్నట్టు. ఏ ఆలోచనలో ఉన్నావో, ఏ తలంపులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో నీవు ఉన్నావో, నువ్వు ప్రార్థన చేయుట నిమిత్తమై విసుక్కోకుండా ప్రార్థన చేయి. దేవుడు కూడా విసుక్కోకుండా నీకు నెమ్మదిని కలగజేస్తాడు, మేలును కలగజేస్తాడు, క్షేమమును కలగజేస్తా ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మేలు, ధన్యకరమైనటువంటి స్థితి. నువ్వు ఇతరులకు నిమిత్తమే విసుక్కోక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు విజయమునిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని విజయమునిచ్చి మేలుతో మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమేన్.